विकास को, जब आप किसी भी राज्य को मजबूत करना चाहते हैं तो वो मजबूत कैसे होगा? वो मजबूत होगा कि जब आप उसकी कनेक्टिविटी को बाकी राज्यों के साथ जोड़ते हुए नजर आएंगे। तो तमाम तरह की सुविधाएं, और आप जब आप एयरपोर्ट पर ट्रैवलिंग एक्सपीरियंस को और बेहतर बनाने की बात करते हैं तो वो बेहतर कैसे होगा? वो बेहतर होता है उन तमाम सुविधाओं से जो आपको वहाँ मिलती है। तो आंध्र प्रदेश की संस्कृति की छाप, उसकी विहंगम दृश्य जो दृश्य है वो भी आप देख पाएंगे। और ये डिम्सा जो कि सांस्कृतिक नृत्य है, प्रधानमंत्री का स्वागत किया जा रहा है यहाँ पर। आप उस डिम्सा नृत्य की भी विहंगम छटा यहाँ देख सकते हैं।
రానున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త అధ్యాయాన్ని ఆరంభించే చారిత్రాత్మక ఘట్టం ఇది. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ భోగాపురంలో నిర్మితమైనటువంటి గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ మహోత్సవం. అలాగే చైర్మన్ ఎయిర్పోర్ట్స్ జిఎంఆర్ ఏరో శ్రీ జిబిఎస్ రాజు గారికి కూడా స్వాగతం, సుస్వాగతం. అలాగే కార్యక్రమాన్ని ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. అలాగే యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కమ్యూనికేషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ చంద్రశేఖర్ పెమ్మసాని గారికి స్వాగతం, సుస్వాగతం. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ ఆర్జిటిఎస్ హెచ్ఆర్డి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా లోకేష్ గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్ గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాదరంగా స్వాగతం, సుస్వాగతం. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి సాదరంగా స్వాగతం. ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ గోవా శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు గారికి సాదరంగా స్వాగతం. అలాగే మినిస్టర్ ఫర్ హోమ్ అఫేర్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆనరబుల్ మినిస్టర్ శ్రీమతి అనిత గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ విజయనగరం శ్రీ కాలిశెట్టి అప్పలనాయుడు గారికి స్వాగతం. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎంఎస్ఎంఈ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారికి సాదరంగా స్వాగతం. మినిస్టర్ ఫర్ రోడ్ అండ్ బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారికి సాదరంగా స్వాగతం. అలాగే ఎమ్మెల్యే నెల్లిమర్ల కాన్స్టిట్యుయెన్సీ శ్రీమతి లోకం నాగమాధవి గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నటువంటి శుభతరుణం. అభివృద్ధి మౌలిక వసతుల నిర్మాణాన్ని దేశ ప్రగతికి ప్రధాన ఆయుధంగా భావించే మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి మరికొద్ది క్షణాల్లో ఈ వేదిక మీదకి రాబోతున్నారు. ఉత్తరాంధ్ర నేడు ఒక చారిత్రాత్మక ఘట్టానికి ఆవిష్కృతం కాబోతోంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించినటువంటి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్న శుభతరుణం. దాదాపు 5,600 కోట్ల రూపాయలతో కేవలం 31 నెలల్లో నిర్ణీత గడువు కంటే ముందుగానే పూర్తయినటువంటి ప్రాజెక్ట్.
దేశంలోనే అత్యంత వేగవంతంగా పూర్తయినటువంటి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం మన భోగాపురం విమానాశ్రయం ఒకటిగా నిలవబోతోంది. वो सोच नहीं संकल्प है, वो व्यक्ति नहीं एक युग की शक्ति है, जिनकी दृष्टि में विकसित भारत का सपना है, जिनके नेतृत्व में भारत के अपना सपना है। विश्व पटल पर भारत का मान बढ़ाने वाले आप, नए भारत की नए पहचान बनाने वाले आप, करोड़ों दिलों की प्रेरणा, जन जन की आशा और भारत की आवाज। जोरदार तालियों के साथ और सम्मान के साथ हम स्वागत करते हैं भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को। ఒక్కసారి జెండా ఎత్తి అందరం భారత్ మాతా కీ జై. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. గౌరవనీయులు మాన్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాని గారికి చేసే ఆత్మీయ సత్కారం. ప్రత్యేకించినటువంటి పొందూరు ఖాదీ జామ్దాని అంగవస్త్రంతో మన ముఖ్యమంత్రి వర్యులు ప్రధాని గారికి శాలువతో సత్కరించబోతున్నారు. మనందరి కరతాళన ధ్వనుల మధ్య తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈరోజు మరి భోగాపురానికి విచ్చేశారు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి జరుగుతున్నటువంటి ఆత్మీయ సత్కారం. అలాగే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ సంగీత వారసత్వానికి చిరునామాగా శతాబ్దాల చరిత్ర తనలో నిక్షిప్తం చేసుకున్నటువంటి అపురూపమైన బొబ్బిలి ఏకాంత వీణని బహూకరిస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు ప్రధాని గారికి. విశిష్ట కళాఖండాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి జ్ఞాపికగా అందించవలసిందిగా సాదరంగా మనవి చేసుకుంటున్నాము. మనందరి చప్పట్ల మధ్య థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తూ స్వాగతోపన్యాసం ఇవ్వవలసిందిగా ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ స్టీల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారిని మనవి చేసుకుంటూ ఉన్నాము. भारत माता की, भारत माता की. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించినటువంటి భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి ప్రీతమ నేత, భారతదేశపు ప్రగతి ప్రదాత, భారతదేశాన్ని ప్రపంచంలో విశ్వగురువుగా నిలబెట్టడానికి నిరంతరం కఠోర పరిశ్రమ చేస్తున్నటువంటి మన ప్రీతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి, ఆంధ్రప్రదేశ్ గోవా గవర్నర్ శ్రీ అశోక్ గజపతిరాజు గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, ఉత్తరాంధ్ర జిల్లాల ముద్దుబిడ్డ అయినటువంటి శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి, అదేవిధంగా మా మిత్రుడు సహచరుడు కేంద్ర మంత్రి అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, స్థానిక పార్లమెంట్ సభ్యులు అప్పలనాయుడు గారికి, స్థానిక శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి లోకం మాధవ్ గారికి, వేదిక మీద ఆశీస్సులైనటువంటి జిల్లా మంత్రులకు, ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. వేదిక మీద ఉన్నటువంటి, వేదిక ముందు ఉన్నటువంటి అశేష ప్రజానీకానికి హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తూ ఉన్నా. మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో
ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల యొక్క జిల్లాలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గటువంటి రోజు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నా. నవ్యాంధ్ర ప్రయాణంలో ఇది ఒక కీలకమైనటువంటి మైలురాయి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ఉన్నా. ఈ విమానాశ్రయం ప్రారంభం ద్వారా ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలుగా ఉన్నటువంటి శ్రీకాకుళం కానీ, విశాఖపట్నం, అదేవిధంగా మన్యం జిల్లాలు, విజయనగరం జిల్లాలు పెద్ద ఎత్తున గ్లోబల్ మ్యాప్లోకి చోటు లభించడమే కాకుండా ఇప్పటి వరకు సముద్ర తీర ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాంతం రాబోయేటువంటి రోజుల్లో ఆకాశమే హద్దుగా మారనుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, మనంతా కూడా ఒక విషయం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. 2024లో మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ఆయన భుజస్కంధాల మీద వేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో యువ నాయకుడు లోకేష్ గారి యొక్క సామర్థ్యంతో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి సంగతి మీరంతా కూడా గ్రహించాలి. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు మంజూరు చేసి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, అదేవిధంగా భారత ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించాక నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం ఇది 6వ పర్యాయమైనటువంటి సంగతి. ఈ 6 పర్యాయాలలో 3 పర్యాయాలు కేవలం ఉత్తరాంధ్ర జిల్లాలకు మాత్రమే వచ్చారు. అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద, ఉత్తరాంధ్ర జిల్లాల యొక్క అభివృద్ధి మీద ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, అదేవిధంగా ఈరోజు మనం ప్రారంభించుకున్నటువంటి విమానాశ్రయం గురించి దాదాపు 5,000 కోట్ల రూపాయలతో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో నిర్మించినటువంటి విమానాశ్రయం రాబోయేటువంటి రోజుల్లో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవ కలుగజేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, అంతేకాదు ఏడాదికి 20,000 మెట్రిక్ టన్నుల యొక్క కార్గో రవాణా సామర్థ్యం కారణంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు కానీ, ఆక్వా ఉత్పత్తులు కానీ, ఫార్మా ఉత్పత్తులు కానీ నేరుగా విదేశాలకి ఎగుమతి చేసేటువంటి ఒక హబ్బుగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. మిత్రులారా, అదేవిధంగా 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ నరేంద్ర మోడీ గారు దేశంలో మౌలిక సదుపాయాల యొక్క అభివృద్ధి మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టినటువంటి సందర్భాన్ని మనంతా కూడా గమనించాలి. ఈరోజు దేశంలో పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. నేషనల్ హైవేస్ ద్వారా, పోర్ట్ కనెక్టివిటీ ద్వారా, రైలు కనెక్టివిటీ ద్వారా, ఈ విధంగా ఎయిర్ కనెక్టివిటీ ద్వారా ఇవాళ పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. మిత్రులారా, ముఖ్యంగా విమానయాన రంగానికి సంబంధించి 2016లో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఉడాన్ పథకం ఏదైతే ఉన్నదో, ఈ ఉడాన్ పథకం భారతదేశం యొక్క విమానయాన రంగాన్ని యొక్క భవిష్యత్తును మార్చేసింది అనడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, 2014 ముందు భారతదేశంలో కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే ఉంటే మోడీ గారి బాధ్యతలు స్వీకరించినటువంటి ఈ 12 సంవత్సరాల కాలంలో ఈ విమానాశ్రయాల సంఖ్య 160కి పైగా పెరిగింది. అంటే ఎంత పెద్ద ఎత్తున ఆయన ఎయిర్ కనెక్టివిటీ మీద దృష్టి పెట్టారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, ఉడాన్ పథకం ఏదైతే ఉందో, విమాన పథకంలో సామాన్యుడు కూడా విమానయానం చేయాలనేటువంటి ఆయన యొక్క సంకల్పం. తక్కువ ధరలకే సామాన్యులకు అందుబాటులో ఉన్నటువంటి అవకాశాన్ని ఉడాన్ పథకం ద్వారా ఆయన కలిగించారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, విమాన ప్రయాణం అంటే
ఒకప్పుడు డబ్బున్న వాడికి మాత్రమే సాధ్యమైనటువంటి విషయం నుండి ఇవాళ సామాన్యుడు కూడా విమానంలో ప్రయాణం చేయాలనేటువంటి ఒక కళని నిజం చేసినటువంటి వ్యక్తి భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. అంతేకాదు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఏప్రిల్ 27, 2017 షిమ్లాలో ఉడాన్ పథకం కింద మొదటి విమానానికి జెండా ప్రారంభించినప్పుడు ఆయన చెప్పినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి మిత్రులారా. ఆవేళ ఆయన మొదటి విమానానికి జెండా ఊపి ప్రారంభించినటువంటి సందర్భంలో హవాయి చెప్పులు వేసుకుని తిరిగేటువంటి సామాన్య ప్రయాణికుడు కూడా, సామాన్య పౌరుడు కూడా ఈ భారతదేశంలో విమానయానం చేయాలి, ఇది నా కళ అని ఆనాడు ప్రధానమంత్రి గారు చెప్పిన విషయాన్ని మనం అంతా కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సి. ఈరోజు జరుగుతున్నటువంటి విమానాశ్రయ ప్రారంభోత్సవం మోడీ గారి ఆశయ సాధనకు ఆయన యొక్క నిదర్శనంగా మనం అంతా కూడా భావించాలి. श्री माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी 27 अप्रैल 2017 को शिमला में उड़ान योजना की पहली उड़ानों को हरी झंडी दिखाते समय हम आपके प्रेरणादायक शब्द याद है। जी हाँ, आपने कहा था हवाई चप्पल पहनने वाला नागरिक भी हवाई जहाज में दिखे, ये मेरा सपना है। आज इस एयरपोर्ट का यह उद्घाटन आपके विजन और प्रतिबद्धता एक शानदार उदाहरण प्रस्तुत करता है। मित्रुलारा, సామాన్యులకు పద్మ పురస్కారాలు అందించాలన్నా, సామాన్య ప్రజలు విమానయానం చేయాలన్నా, చివరికి నాలాంటి ఒక సామాన్య కార్యకర్తని కేంద్ర మంత్రిని చేయాలన్నా అది కేవలం నరేంద్ర మోడీ గారికి సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నా। माननीय प्रधानमंत्री मोदी जी, सामान्य लोगों को पद्म पुरस्कार देना हो, आम जनता को हवाई जहाज की यात्रा कराना हो, या फिर मुझ जैसे एक सामान्य कार्यकर्ता को पहचान कर मंत्री बनाना हो, ये सब केवल आपके नेतृत्व में ही संभव हो पाया है। ऑनरेबल प्रेसिडेंट मिनिस्टर, वी द पीपल ऑफ आंध्र प्रदेश will be forever indebted to you, sir। ఈ విధంగా పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్న మీకు రాష్ట్రంలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో, యువ నాయకుడు లోకేష్ గారి సారథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రగతికి మీ సహాయ సహకారాలు ఎప్పుడు కావాలని సందర్భంగా కోరుచు సెలవు తీసుకున్నాను। జై హింద్, జై భారత్। Thank you, sir. Thank you very much. Honorable Union Minister for Civil Aviation, Sri Kinjarapu Rammohan Naidu గారిని మాట్లాడవలసిందిగా మనవి। అందరికీ నమస్కారం। కోట్లాది మంది దేశ ప్రజల తాలూకా ఆశయాలకు ప్రతీక, దేశ సమగ్రత కోసం, దేశ భద్రత కోసం, దేశ భవిష్యత్తు కోసం ప్రతీగా నిలిచినటువంటి ప్రధాన సేవకుడు, మనమందరం కూడా అభిమానించే నాయకుడు, మనమే కాదు ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు। అలాగే విజనరీ నాయకుడు, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు। అలానే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆయనకి పదవులతో పని లేదు, జనం కోసం నిత్యం జీవించేటటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ గారు, అలాగే వేదికను అలంకరించినటువంటి కేంద్ర మంత్రులు, అలాగే మన తెలుగు యువతకి ఒక ఆదర్శప్రాయమైనటువంటి నాయకత్వంతో ముందుకు నడిపిస్తున్నటువంటి సోదరులు నారా లోకేష్ అన్న గారికి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారికి, ఎమ్మెల్యే మాధవమ్మ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంతోమంది జనప్రతినిధులకి, ఇక్కడికి విచ్చేసినటువంటి నా ఉత్తరాంధ్ర సోదర సోదరిమల్ల అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। ఒక 12 సంవత్సరాలైతే ఒక పుష్కరం అంటాం,
100 సంవత్సరాలు అయితే శతాబ్దం అంటాం. అలాంటిది యుగానికి ఒక్కసారి వచ్చేటటువంటి కార్యక్రమం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం అని గర్వంగా ఈ ఉత్తరాంధ్ర బిడ్డగా మీతో పాటు ఇక్కడ పుట్టినటువంటి వ్యక్తిగా కింజరాపు ఎర్రన్నాయుడు గారి తాలూకా బిడ్డగా ఈరోజు గర్వంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఉత్తరాంధ్ర అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రపంచం వైపు చూసేవాళ్ళు. మనకి పని కావాలన్నా, మనకి ఏ అవకాశం కావాలన్నా, మనకి పొట్ట గడవాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా సరే ఉత్తరాంధ్ర అంతా కూడా ప్రపంచం వైపు చూసేది. కానీ ఈరోజు మన భోగాపురం ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత ప్రపంచం ఉత్తరాంధ్ర వైపు చూస్తుందన్నది గర్వంగా మనందరం కూడా తెలియజేసుకోవాలి. అవకాశాల నిధిగా భోగాపురం విమానాశ్రయం మన ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం కానుంది. అలాంటి విమానాశ్రయం ఒక 77,000 చదరపు అడుగులతో తయారవుతున్నటువంటి విమానాశ్రయం సుమారు 60 లక్షల కెపాసిటీతో తయారవుతుంది. ఎంఆర్ఓ కానీ ఎంతోమంది యువతీ యువకులకి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఇక్కడ కలగబోతుంది. ఎడ్యూసిటీ ద్వారా రేపు భవిష్యత్తులో ప్రపంచంలో ఉన్నటువంటి ఏవియేషన్ వర్క్ ఫోర్స్కి ట్రైనింగ్ మన ఉత్తరాంధ్రలో మన భోగాపురంలో జరగబోతుందనడానికి కూడా నేను ఎంతో గర్వపడుతున్నానని తెలియజేస్తున్నాను. అటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈరోజు ఈ భోగాపురం ఎయిర్పోర్టు మన అందరికీ కూడా సింహద్వారంలా ఉందని తెలియజేస్తున్నాను. ఇచ్చాపురం నుంచి పాతపట్నం, పాలకొండ, శ్రీకాకుళం, అలాగే బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం, అరకు, అనకాపల్లి, విశాఖపట్నం, ఈ ఉత్తరాంధ్రలో ఏ ప్రాంతం తీసుకున్నా సరే అందరికీ కూడా సమాన దూరంలో ఉన్నటువంటి ఈ భోగాపురం విమానాశ్రయం మనందరికీ కూడా సింహద్వారంలాగా పనిచేయబోతుందని తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా తెలుసు, కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే సంవత్సరానికి ఒకసారి వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. అలా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఈరోజు ఉత్తర ద్వారంలో మన భోగాపురం ఈరోజు మనందరికీ కూడా తెరవబోతుంది. ఎంతో కాలం నుంచి ఎదురు చూపులు చూసాం మన ఉత్తరాంధ్రలో. ఆఖరికి గతంలో మీరు చూసుకుంటే కొంతమంది నాయకులు దీన్ని కించపరుస్తూ, విమర్శిస్తూ, ఈ ప్రాంతాన్ని కించపరుస్తూ ఎయిర్ బస్సు కూడా తిరగని ప్రాంతం అని వెక్కిలి నవ్వులు నడిచారు. ఈరోజు వాళ్ళకి కళ్ళు తెరిచి చూడమంటున్నా ఎయిర్ బస్సులు దిగే ప్రాంతంగా ఉత్తరాంధ్ర మారింది. ఈరోజు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చే ప్రాంతంగా ఉంది. రేపు పెద్ద పెద్ద కంపెనీలనంటే దేశంలో ఉన్న కంపెనీలు కాదు, అంతర్జాతీయంగా ఉన్న కంపెనీలన్నీ కూడా మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాబోతున్నాయి. వాళ్ళ బస్సులు కూడా ఇక్కడే తిరిగి మన యువతీ యువకులకి అన్ని ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబోతున్నాయి. ఇలాంటి పవిత్రమైనటువంటి భూమి మన ప్రాంతంలో తీసుకుంటే ఒక పక్కన ఆధ్యాత్మిక ఆలయాలు శ్రీకూర్మం, శ్రీముఖలింగం, అరసవెల్లి, సింహాచలం, అలాగే రామతీర్థాలు, పైడితల్లి అమ్మవారు, ఇలా ఎన్నో పవిత్రమైనటువంటి దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. మరొక పక్కన పర్యాటక రంగం, కొండలు, సముద్రం, అలాగే దానితో పాటు ఈరోజు ఉత్తరాంధ్ర దిశని మార్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో గూగుల్ లాంటి సంస్థ ఇక్కడికి వస్తుంది. ఆర్సిలార్ మెటల్ స్టీల్ ప్లాంట్ వచ్చింది, రైల్వే జోన్ మనకు వచ్చింది, మూలపేట పోర్టు మనకు వచ్చింది. ఇలా లెక్క పెట్టుకుంటూ వెళ్తే ఏ ప్రాంతంలో జరగనటువంటి అభివృద్ధి ఈరోజు మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరుగుతుందనేది యువతీ యువకులందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఇక చేయాల్సింది మనం ఒక్కటే. మనకి 2 విజన్లు ఉన్నాయి. స్వర్ణాంధ్ర విజన్ బై చంద్రబాబు నాయుడు గారు, వికసిత్ భారత్ విజన్ బై నరేంద్ర మోదీ గారు. మన యువతందరం కూడా కలిసి ఆ 2 విజన్లు 2 కళ్ళులాగా మనం అందరం కూడా ముందుకు నడిచి అత్యంత సుందరమైనటువంటి, శక్తివంతమైనటువంటి భారతదేశం తయారవడానికి ఈ 2 విజన్లు కూడా మనం స్వీకరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి యువతి యువకులందరూ కూడా ముందుకు రావాలని మరొక్కసారి వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తున్నాను. ఒక ఎయిర్పోర్ట్ ఎక్కడైనా నిర్మించామనంటే, నేను కేంద్ర మంత్రిగా అయిన తర్వాత ప్రధానమంత్రి గారి చేతుల మీదగే సుమారు 16 ప్రాజెక్టులు ఇక్కడ ప్రారంభించాం భారతదేశంలో. కానీ ఏ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు కూడా ఇంత ఘనంగా 2-3 లక్షల మంది ప్రజల తాలూకా ఆశీర్వాదం మధ్యలో ఇది ఏదో ఒక రాష్ట్ర పండుగ అంటున్నారు. ఇది కేవలం రాష్ట్ర పండుగ కాదు, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఇంటి పండుగ ఈరోజు ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం, అందరి గుండెల్లో ఉన్నటువంటి కార్యక్రమం. అటువంటి కార్యక్రమానికి మనం నిజమైన అర్థం ఈరోజు సాకారం చేశాం. అర్థమనంటే భవ్యమైనటువంటి ఒక బిల్డింగ్ కట్టడమే కాదు, దానికి చరిత్ర గుర్తుండిపోయేలా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం, ఇది ఒక చరిత్ర అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. అడవుల్లో ఎక్కడో వినేటటువంటి పేరు,
అడవుల్లో వినేవాళ్ళం అల్లూరి సీతారామరాజు అని. అలాంటి ఆ పేరుని ప్రపంచం మొత్తం మారుమోగుతుంది. అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా ఎక్కడికి వెళ్తున్నారనంటే అల్లూరి సీతారామరాజు గారి తాలూకా గడ్డ విమానాశ్రయానికి మేము వెళ్తున్నామని మన యాత్రికులందరూ కూడా గర్వంగా చెప్పుకునే స్థాయిలో ఈరోజు ఆ పేరును కూడా మన నరేంద్ర మోదీ గారి తాలూకా అధ్యక్షన కేంద్ర ప్రభుత్వం అంగీకరించి ఈరోజు పెట్టింది. ఇంత ఫోకస్ మన ఉత్తరాంధ్రలో పెట్టిన తర్వాత మీ అందరికీ కూడా ఒక్కటే తెలియజేస్తున్నాను, ఇంకా మనం ఎక్కడ కూడా ఆగకుండా ఉత్తరాంధ్రకి కళలకి రెక్కలు వచ్చే విధంగా మనం అందరం కూడా ముందుకు వచ్చి ఈ అవకాశాలన్నీ ఎవరి కోసం? ఇవి రాజకీయ అవకాశాలు కాదు, ప్రజల కోసం, యువత కోసం పెట్టినటువంటి అవకాశాలు. ఆ అవకాశాలని మనం అందిపుచ్చుకొని ప్రపంచంలో ఏ ఏ ప్రాంతాల గురించి మనం మాట్లాడతాం, ఇది ఎలా డెవలప్ అయింది, అది అలా డెవలప్ అయిందని బాధ్యత మనం తీసుకుందాం. నాయకులుగా వాళ్ళ తాలూకా నిర్ణయాలను మనకు చెప్పారు, వాళ్ళ మాట నిలబెట్టుకున్నారు, అభివృద్ధి ఎక్కడికి తీసుకొని వచ్చారు. ఇక పని చేయాల్సింది మనం ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళి ఈ రోజు వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకొని ఉత్తరాంధ్రని ఉత్తమాంధ్రగా తయారు చేద్దామని ఇక్కడ ఉన్నటువంటి యువకులందరికీ కూడా పిలుపునిస్తున్నాను. అలాగే మన आदरणीय माननीय प्रधानमंत्री जी, आपको फिर से मैं भोगापुरम और उत्तरांध्र प्रांत को क्षेत्र को स्वागत करता हूं. मैं इतना इमोशनल हूं आज क्योंकि मैं भी इसी प्रांत से आता हूं. काफ़ी समय से हम सुनते आ रहे हैं, मेरे बचपन से सुनते आ रहे हैं, यहाँ कोई किसी के लिए अवसर नहीं है. उत्तरांध्र से लोग बाहर जाते रहते हैं काम के लिए, पर आपने वादा निभाया. आपके मार्गदर्शन में, हमारे चंद्रबाबू जी के मार्गदर्शन में यहाँ पे जो इम्पॉसिबल लगता था वो आज पॉसिबल करके दिखाया. एक गेटवे जैसा विमानाश्रय आज हमने बनाया, हवाई अड्डा बनाया, और उसके साथ ही गूगल जैसे बड़े बड़े जो ग्लोबल इंस्टीट्यूशन है वो सब भी आज विशाखापट्टनम हमारे उत्तरांध्र में आ रहे हैं. ये हमारे सब के लिए, हमारी जो ताकत है यहाँ युवाओं के लिए, ये बहुत बड़े सौभाग्य की बात है. आपने अपना वादा निभाया और मैं इस मंच से आपको वादा देता हूँ, हमारे उत्तरांध्र के युवा से वादा देता हूँ कि आपका जो विजन है विकसित भारत 2047 का विजन में उत्तरांध्र का हर युवा व्यक्ति आपके साथ खड़ा रहेगा, आपके साथ काम करेगा. एक सशक्त संरक्षण भारत बनाने के लिए आपके साथ हर कदम में यहाँ के सारे युवाएं आपके साथ चलने के लिए तैयार हैं. ये इस क्षेत्र का आपके साथ हमारा वादा है और ये वादा निभा कर रखेंगे. आपको, हमारे आदरणीय चंद्रबाबू नायडू जी को, मंच पर बैठे सभी को दिल से मैं स्वागत करता हूं, ధన్యవాద भी करता हूं. और आपके यहाँ వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఒకే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు మనందరికీ కూడా చాలా గర్వంగా ఉంది, కానీ చరిత్రలో ఎప్పుడు కూడా నిలిచిపోయి ఉండాలి, గుర్తు కూడా పెట్టుకోవాలి. ఈ భోగాపురం విత్తనం వేసింది ఒకే ఒక్క నాయకుడు, నారా చంద్రబాబు నాయుడు గారని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. 2014లో విభజించిన ఆంధ్రప్రదేశ్కి ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి గ్రోత్ ఇంజన్గా తయారు చేయాలనంటే ఇక్కడ విమానాశ్రయం పెట్టాలని మొట్టమొదటిగా ఆయన ఇచ్చేస్తే ఆ రోజు ఉత్తరాంధ్ర బిడ్డగా కేంద్ర మంత్రిగా అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారే ఉన్నారు. ఆ రోజు ప్రారంభించాం. మళ్ళీ యాదృచ్ఛికమో, దైవ నిర్ణయమో, ప్రజా సంకల్పమో, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రధానమంత్రిగా ఉంటూ మళ్ళీ ఉత్తరాంధ్ర బిడ్డగా ఈ రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఇది జరిగిందనంటే ప్రజల తాలూకా విశ్వాసం ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంత బలంగా ఉందో ఈ విమానాశ్రయం దానికి ప్రతీక అనేది మళ్ళీ మళ్ళీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి నా తండ్రి గారు మరి స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారికి కూడా ఈ వేదిక ద్వారా నమస్కరించుకుంటూ పెద్దలందరికీ కూడా నా తాలూకా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత చక్కనైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి దింసా నృత్యం చేసినటువంటి వాళ్ళకి అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై ఉత్తరాంధ్ర. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు గౌరవనీయులు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ, హెచ్ఆర్డి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శ్రీ నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా మనవి. विकास पुरुष
माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी, ऑनरेबल गवर्नर ऑफ आंध्र प्रदेश जस्टिस अब्दुल नजीर गारू, ऑनरेबल चीफ मिनिस्टर ऑफ आंध्र प्रदेश चंद्रबाबु नायडू गारू, మీ అందరికీ ఉస్తాద్ భగత్ సింగ్, నాకు అన్న సమానమైన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నాకు ప్రాణ సమానమైన ఉత్తరాంధ్ర ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఉత్తరాంధ్ర ఉత్సాహం అదిరిపోయింది. ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని కొంతమంది అన్నారు. ఉత్తరాంధ్రాని తక్కువ చూశారు, ఉత్తరాంధ్ర ప్రజల్ని అవమానించారు. వాళ్ళకి నేను ఈరోజు సమాధానం చెప్తున్నాను. ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్పోర్ట్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్ బస్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన్న చోట మన నమో గారు వచ్చారు. ఇదే మన ఉత్తరాంధ్ర దెబ్బ. అర్థమైందా రాజా? స్వాతంత్రం కోసం పోరాడిన వీరుడు అల్లూరి సీతారామరాజు గారు నడియాడిన గొప్ప ప్రాంతం ఉత్తరాంధ్ర. ఈ రోజు నుంచి ఈ నేల చరిత్ర, పౌరుషం ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. ఈరోజు కేవలం ఒక ఎయిర్పోర్ట్ ప్రారంభం మాత్రమే కాదు, మన నమో గారి వికసిత్ భారత్, మన సిబిఎన్ గారి విజన్ కలయిక ఈరోజు ఉత్తరాంధ్ర భవిష్యత్తు మారే రోజు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుని వెళ్ళే రోజు. ఈ నేలకు స్వాతంత్రం తెచ్చింది అల్లూరి సీతారామరాజు గారు అయితే, ఉత్తరాంధ్ర కళలకు రెక్కలిచ్చింది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. రైతుల త్యాగం, కార్మికుల కష్టం వల్ల ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ మనం చేసుకుంటాం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారు ఆయనలో ఉన్న పట్టుదల, పౌరుషం, దేశభక్తి నాకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిలో కంపడుతుంది. నమో కా మతలబ్ హిమ్మత్, నమో కా మతలబ్ విశ్వాస్, నమో కా మతలబ్ సురక్షిत भारत, नमो का मतलब दुश्मन को डर, विकसित हो, गरीब का कल्याण हो, भविष्य का गारंटी हो. हर सवाल का एक ही जवाब गौरव प्रधानमंत्री श्री नरेंद्र मोदी गारू. రాష్ట్ర విభజన వల్ల మనం చాలా నష్టపోయాం. కట్టుబట్టలతో మన ప్రయాణం ప్రారంభించాం. అలాంటి అనాథగా ఉన్న రాష్ట్రాన్ని ఆదుకున్న వ్యక్తి మన నమో. భారతదేశ వ్యాప్తంగా నమో అంటే నరేంద్ర మోడీ గారు, ఆంధ్ర రాష్ట్రంలో నమో అంటే నాయుడుజీ, మోడీజీ గారు అద్భుతమైన జోడీ. ఈరోజు ఈ కలయిక వల్ల మనం అద్భుతంగా అభివృద్ధి చేసుకుని మనం ముందరికెళ్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ విన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అంటే ఏంటో మన ప్రభుత్వం చేసి చూపిస్తుంది. మనందరం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, అనేక ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా ఈరోజు మనం నడవగలుగుతున్నామంటే దానికి కారణం మన నమో ఇస్తున్న సహకారం. ఈరోజు ఎవరు ఊహించిన విధంగా మన రాష్ట్రంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ తక్కువ సమయంలో మనం ప్రారంభించుకున్నాం. ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి పోలవరం, మన రాజధాని అమరావతికి నిధులు కేటాయించింది మన నమో. అంతేకాదు దశాబ్దాలుగా మనకున్న కళ విశాఖ రైల్వే జోన్ని కూడా కేటాయించింది మన నమో. భారతదేశంలో ఏ ఉక్కు ఫ్యాక్టరీకి ఇవ్వకుండా కేవలం మనకే ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి విశాఖ ఉక్కుని కూడా కాపాడింది మన నమో. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నాం. గూగుల్, ఆసిలర్ మిత్తల్, ఆమ్కా ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందంటే దానికి కారణం కూడా మన నమో. मोदी जी का विजन और नायडू जी का एग्जीक्यूशन और दोनों का एक ही मिशन विकसित उत्तरांध्र. ఒక పక్కన మోడీజీ భారతదేశాన్ని ముందలు తీసుకెళ్తుంటే ఇంకో పక్కన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అద్భుతంగా
అభివృద్ధి పదంలో పెట్టారు. इसी विश्वास ने आज भोगापुरम को वर्ल्ड मैप में एक नई पहचान दी है. एनडीए की कंचुकोట ఉత్తరాంధ్ర అంటే ఎన్డీఏ. మన జరిగిన ఎన్నికల్లో మాకు క్లీన్ స్వీప్ మీరు అందజేశారు. అందుకే ఉత్తరాంధ్రాని అభివృద్ధి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని. ఎవరు ఊహించిన విధంగా ఈరోజు డేటా సెంటర్స్ వచ్చినాయి, ఉక్కు ఫ్యాక్టరీలు వచ్చినాయి, అనేక పరిశ్రమలు ఈరోజు విశాఖపట్నం ఉత్తరాంధ్రాని ఎత్తుక్కుంటా వస్తున్నాయి. అది మాకు ఉత్తరాంధ్రకున్న కమిట్మెంట్. అద్భుతమైన నదులు, అడవులు, వనరులు ఉన్న ప్రాంతం మన ఉత్తరాంధ్ర. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రాని అభివృద్ధి పదంలో మనం పెడతాం జరిగింది. రాజ్యం నుంచి పారిశ్రామికవేత్తగా ఎదిగిన వ్యక్తి గ్రంథి మల్లికార్జునరావు గారు రికార్డ్ టైంలో ఎయిర్పోర్ట్ నిర్మించి జన్మభూమి రుణం తీర్చుకున్నారు. మన శ్రీకాకుళం ముద్దుబిడ్డ, నాకు తమ్ముడు సమానమైన రాముని కూడా నేను అభినందించాలి. ఎందుకంటే ఎవరు ఊహించిన విధంగా 5 నెలల ముందల ఎయిర్పోర్ట్ పూర్తి చేసి గౌరవ ప్రధానమంత్రి చేతి మీదుగా దేశానికి అంకితం చేస్తాం కూడా జరిగింది. ఈ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక అద్భుతమైన వరం. ఉద్యోగాలు, ఉపాధికి కేంద్రంగా మారిపోతుంది. ఇంతేకాదు ఐటీ, ఎలక్ట్రానిక్స్, హాస్పిటాలిటీ, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్కి వారధిగా ఈ ఎయిర్పోర్ట్ మారబోతుంది. రోడ్, రైల్, వాటర్, ఎయిర్ కనెక్టివిటీ వల్ల ఉత్తరాంధ్ర ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక పవర్ ఇంజిన్గా మారబోతుంది. ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే వెనుకబడతాం, ఉత్తరాంధ్ర అంటే వలసలు, ఉత్తరాంధ్ర అంటే చిన్న చూపు. అలాంటిది ఇప్పుడు ఉత్తరాంధ్ర అంటే ఉద్యోగాలు, ఉత్తరాంధ్ర అంటే అభివృద్ధి, ఉత్తరాంధ్ర అంటే బంగారు భవిష్యత్తు. ఇక్కడున్న యువకులు విమానం ఎక్కి అవకాశాల కోసం వేరే దేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అవకాశాలు విమానం ఎక్కి ఉత్తరాంధ్రకు వచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా. ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళైంది. గడిచిన 2 ఏళ్ళలో ఇది 5వ సారి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం. ఆంధ్రప్రదేశ్ అన్నా, ఆంధ్ర ప్రజలన్నా ఆయనకు అపారమైన ప్రేమ. ఆంధ్ర ప్రజలు కోరిన అన్ని కోరికలు గౌరవ ప్రధానమంత్రి గారు తీర్చుకుంటూ వస్తున్నారు. మనందరం ఒక్కసారి ఆలోచించాలి. గుజరాత్ ఈరోజు ఇంత అభివృద్ధి చెందిందంటే అక్కడ కంటిన్యూస్గా ఒకే ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో కూడా అభివృద్ధి పదంలో ముందలు నడవాలంటే మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించాల్సిన బాధ్యత ఆంధ్ర ప్రజలపైన ఉందని ఈ సభాముఖంగా కోరుకుంటున్నా. సంక్షేమం, అభివృద్ధి అనేది ప్రజాప్రభుత్వాన్ని జోడెద్దుల బండి. ఈరోజు వేదికమైన మీరు చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఆనాడు అశోక్ గజపతి రాజు గారు కేంద్రంలో సివిల్ ఏవియేషన్ మంత్రిగా ఉన్నప్పుడు వేసిన పునాది. దాని తర్వాత మన రాము మోకా మంత్రి అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ అన్న ఉప ముఖ్యమంత్రి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ని దేశానికి మనం అంకితం చేస్తున్నాం. అది మా కమిట్మెంట్, అది మా పట్టుదల. ఉత్తరాంధ్రాని నంబర్ 1 చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, पूरा ईस्ट कोस्टल इंडिया तेजी से आगे बढ़ रहा है. ये ईस्ट इंडिया कंपनी का युग नहीं, ईस्ट कोस्टल इंडिया का युग है. सुंदरबन से श्रीहरिकोटा तक एनडीए की डबल इंजन सरकार रॉकेट की तरह विकास कर रहा है. ये है नमो का ताकत और हमारा रिस्पॉन्सिबिलिटी है 2029 में फिर नमो भारत देश का प्रधानमंत्री बनने का. ये है हमारा नमो. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఉత్తరాంధ్ర ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జై హింద్. అందరు చెప్పాలి, జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ప్రసంగించవలసింది.
మహోన్నత భారతదేశానికి యుగ పురుషుడిగా వికసిత్ భారత్ మహాసంకల్పానికి దూరదృష్టి గల రూపకర్తగా ధర్మాన్ని భారతీయ శాశ్వత నాగరికత విలువల్ని పరిరక్షించడంలో ఆచంచల నిబద్ధతను కనపరుస్తూ తన దూరదృష్టి గల నాయకత్వంలో 140 కోట్ల భారతీయుల ఆశయాలకు నూతన స్ఫూర్తినిచ్చి దేశాన్ని అపూర్వ ప్రగతి పథంలో వేగంగా ముందుకు నడిపిస్తూ ఆత్మనిర్భరత స్ఫూర్తిని జాతి గొప్పతనాన్ని మరింత బలోపేతం చేసి ప్రపంచ వేదికపై భారతదేశాన్ని ఆత్మవిశ్వాసంతో కూడిన గౌరవప్రదమైన స్థానంలో నిలబెట్టిన మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మన రాష్ట్ర ప్రజలందరి తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. వేదిక పైన ఆసీనులైన ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి, విజనరీ లీడర్ శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ సివిల్ ఏవియేషన్ కింజారపు రామ్మోహన్ నాయుడు గారికి, ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ గోవా శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు గారికి, గౌరవ కేంద్ర మంత్రి వర్యులందరికీ, సోదర సమానులు శ్రీ నారా లోకేష్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, విశిష్ట అతిథులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, మీడియా మిత్రులకి అందరికీ, భారీ సంఖ్యలో విచ్చేసిన ప్రజలందరికీ, అలాగే ఈ వేడుకను వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, దేశ విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ నేల బానిసగా ఉండదు, ఈ జాతి ఎవరికి తల వంచదని సవాల్ విసిరిన అసామాన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు, ఆయన పేరు మన ఎయిర్పోర్ట్కి పెట్టడం చాలా చాలా స్ఫూర్తిదాయకం. As we dedicate this airport to the people, one thought comes to my mind: అల్లూరి స్ఫూర్తి రెక్కలపై ప్రపంచాన్ని చేరే ఆంధ్రప్రదేశ్. Rooted in Alluri's ideals and driven by the aspirations of our people, Andhra Pradesh is ready to soar to greater heights. ఈరోజు మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి జాతికి దీనిని అంకితం చేయటం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుంది. మోదీ గారి నాయకత్వంలో ఈరోజు 17,435 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి అంకితం కావడం, అలాగే నేషనల్ హైవే ప్రాజెక్ట్స్, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగడం మన రాష్ట్ర అభివృద్ధిలో చాలా కీలకమైన ఘట్టం. ఈ ప్రాజెక్ట్స్ కనెక్టివిటీని బలోపేతం చేయడం కాదు, ఎనర్జీ సెక్యూరిటీని పెంచి ఇండస్ట్రియల్ గ్రోత్స్కి మరింత వేగాన్ని అందించి యువతకి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి ఆంధ్రప్రదేశ్ని మరింత వేగంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తాయి. ఒక దేశం కేవలం ప్రకటనలతో అభివృద్ధి చెందదు, ప్రజల కళల సాకారం అయ్యే మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందుతుంది. So Honorable Modi ji, your vision of Vikasit Bharat and Atmanirbhar Bharat is transforming the nation across every sector, from highways to railways, from ports to airports, from digital infrastructure to defense, manufacturing and renewable energy. చరిత్ర కేవలం మన నిర్మించిన కట్టడాలను మాత్రమే గుర్తుంచుకోదు, వాటి ద్వారా నిర్మితమైన భవిష్యత్తుని గుర్తుంచుకుంటుంది. ఈ విషయం మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్కి లభిస్తున్న అభివృద్ధిలో చాలా చాలా స్పష్టంగా కనిపిస్తాం. ఇదివరకే విశాఖపట్నంలో 2 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు, అందులో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, అలాగే అమరావతి కోసం 50,000 కోట్ల పెట్టుబడులు, రాయలసీమ అభివృద్ధికి 13,400 కోట్ల ప్రాజెక్టులు మన రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది వేస్తున్నాయి. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అట్ విశాఖపట్నం ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల ఆకాంక్షను సాకారం చేస్తుంది.
ఈ కార్యక్రమాలు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా 20 లక్షల పైగా ఉపాధి అవకాశాలను సృష్టించి స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరింత బలోపేతం చేస్తూ ఆర్థికాభివృద్ధికి మరింత బలాన్ని అందిస్తున్నారు. అలాగే గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఆయన మార్గదర్శకత్వంలో, వారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా అవతరిస్తూ ఉంది. ప్రత్యేకించి ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం ఆ మహావీరుడికి నివాళి మాత్రమే కాదు, ఆయన ఆశయాలను, ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించే చాలా చాలా గొప్ప నిర్ణయం. జి మల్లికార్జునరావు గారు, జిఎంఆర్, అందరూ ప్రేమగా పిలుచుకున్న జిఎంఆర్ గారు, వారు దీన్ని కట్టడం, శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చి, రాజాం నుంచి వచ్చి శ్రీకాకుళం వెనుకబాటుతనానికి ఆయన కృషిని ట్రస్టుల ద్వారా అందిస్తూ ఆయన నేతృత్వంలో, ఆయన నాయకత్వంలో ఎయిర్పోర్ట్ నిర్మించడం మనందరికీ చాలా చాలా గర్వకారణం. ఈ సందర్భంగా మనందరం ఒక నిర్ణయం తీసుకోవాలి. పండ్లున్న చెట్టుకే రాళ్ళు వేస్తారంట. కష్టపడే కుటుంబ సభ్యుడు, తండ్రి కావచ్చు, పెద్ద కొడుకు కావచ్చు, అందరూ అతని మీద పడతారు. నువ్వు ఎక్కువ కష్టపడు, ఎక్కువ తిట్లు తింటావు. అలాంటిది మనం ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చాం? భారతదేశం ఒక పరిస్థితిలో బంగారాన్ని కూడా తాకట్టు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల నుంచి దశాబ్దం పైనుంచి మూడోసారి ప్రధానమంత్రిగా ఆయన ఈ రోజున మన దేశాన్ని నడిపిస్తూ ఉన్నారు. అలాంటి ప్రధానమంత్రిని చాలామంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది, నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి చివరికి మనం ఇచ్చేదేం? కొత్త తరానికి ఏం తెలుసు? ఆయన పడ్డ కష్టం. ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు. ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి మనకి, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. శత్రు దేశాలు, మన అభివృద్ధికి ఈర్ష్యపడే పశ్చిమ దేశాలు, వీటన్నిటినీ తట్టుకొని ఒకవైపు విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది కేవలం మేమున్నాం మీ వెంట, మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే, అదే మనం వారికి ఇవ్వాల్సింది. నిజంగా ఆయన జంతర్ మంత్రులు అన్ని మాట్లాడుతూ ఉంటే నేను ఈ రోజున ప్రధానమంత్రి గారికి ఒకటే ఇస్తున్నాను, మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు ఈ భారతదేశంలో, రాబోడు. కానీ మీరు పడ్డ శ్రమ, మీరు పడ్డ కష్టం ఎవరు తీసుకోలేరు. ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని దెబ్బలు తిన్నా ఈరోజు మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. మన ఉత్తరాంధ్రకి ఎయిర్పోర్ట్లు వచ్చినాయి, ఇన్ని లక్షల పెట్టుబడులు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. కానీ ఇవన్నీ తట్టుకొని చెయ్యాలి అంటే 144 కోట్ల తాలూకు ప్రజల ఆకాంక్షల్ని ఎంతోమంది వెనక్కి లాగుతున్నా, ఒకళ్ళు ముందుకు తీసుకెళ్లాలంటే ఎంతమంది తిడుతున్నా, విమర్శిస్తున్నా తీసుకెళ్తున్నారంటే ఒకే ఒక్క నాయకుడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. నేను ఎందుకు తపన పడ్డాను, నేను అలయన్స్ కోసం ఎందుకు తపన పడ్డాను, మీ నాయకత్వం మాకు కావాలి ఎందుకు తపన పడ్డానంటే, ఈరోజు ఎయిర్పోర్ట్ ఆపేశారు. ఒక చిన్నపాటి ఎర్ర బస్సు కూడా రాని చోట ఎయిర్పోర్ట్ అవసరం లేదన్న వ్యక్తులకి సమాధానం ఇదే. ఇన్ని వేల మందికి ఇన్ని వేల కోట్ల పెట్టుబడి వచ్చింది అంటే ఆశీస్సులు కావాలంటే, దేశం కోసం నిలబడే నాయకుడికి మన అండగా ఉంటే ఏం జరుగుద్ది అంటానికే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు ప్రారంభోత్సవం నిలువెత్తు నిదర్శనం. ముఖ్యంగా 25 సంవత్సరాలు లోబడి ఉన్న పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, పిల్లల్ని సరైన దారిలో పెట్టడం, సరైన సంస్కారాలు నేర్పించడం చాలా చాలా అవసరం. ఈరోజు పొద్దున్నే ప్రధానమంత్రి గారి స్టేట్మెంట్ చూశాను. ఆయన తిట్టిన
ఎన్ని దూషించారో వారిని కూడా పెద్ద మనసుతోటి క్షమించారు ఆయన. అలాంటి ప్రధానమంత్రి గారికి మీ పాదాలకు నేను నమస్కారం తెలియజేస్తున్నాను. నిజంగా మీ ఉన్నతి, మీ ఔన్నత్యం ఈరోజు చాలా చాలా స్ఫూర్తిదాయకం. భారతదేశం మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా, దేశ ప్రజలందరికీ కూడా ఒక నాయకుడి కష్టాన్ని మనం వెంటనే గుర్తించలేం. ఆయన ఎంత తపన పడుతున్నారు. ఒక కుటుంబాన్ని నడపడం ఎంత కష్టపడుతున్నాం. 140 కోట్ల మంది ప్రజలు నడపడం ఎంత ఆషామాషి వ్యవహారం కాదు. ముందుకు తీసుకెళ్లే నాయకుడికి తెలుస్తుంది. అలాంటి వ్యక్తికి మనం ఏమి ఇవ్వగలం. దేశాన్ని నడిపించడం అంటే రామకార్యం లాంటిది. హనుమంతుడు లంకకు లంఘించినప్పుడు అనేక అవంతరాలు వచ్చినాయి, అనేక అడ్డంకులు వచ్చినాయి. రామకార్యం చాలా గొప్పది. అలాగే ఈరోజు ప్రధానమంత్రి గారు దేశాన్ని ముందుకు నడిపించేది బృహత్ కార్యం, చాలా మహాకార్యం అది. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది, హనుమంతుడికి మనం ఏమి ఇవ్వగలం? నువ్వెంత గొప్పగా లంఘించావు, ఎంత కష్టపడ్డావు. ఏ దేవతకైనా ఇవ్వాల్సిన స్తుతే. వాళ్ళు మన నుంచి ఏమి కోరుకోరు. ఒక తల్లిదండ్రులకి మనం ఏం కోరుకోరు. అమ్మ నువ్వు మా కోసం కష్టపడ్డావు, నాన్న నువ్వు మా కోసం కష్టపడ్డావు అని. అలాగే ఈ దేశ ప్రధానికి, సెలవు తీసుకోకుండా పనిచేస్తున్న ఈ దేశ ప్రధానికి మనం ఇవ్వగలిగేది, మీరు మా కోసం ఎంత కష్టపడ్డారు, మీరు మా కోసం నిరంతరం ఎంత శ్రమ తీసుకున్నారని చెప్పడమే మనందరి కర్తవ్యం. అలాంటి గౌరవ ప్రధానమంత్రి గారికి మనస్ఫూర్తిగా మీరు అనుకున్నంత కాలం అధికారం మీరు వద్దంటే వదలాలి, కానీ అధికారం మీ చేతుల్లోనే ఉంటుంది. దానికి మేమందరం నిరంతర కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, భారతమాత ముద్దుబిడ్డ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక్కసారి ఆయనకి ఇవ్వగలిగేది భారత్ మాతకి జేజేలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. భారత్ మాతాకి, గౌరవ ప్రధానమంత్రి గారికి మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ ఆశీస్సులు మా అందరికీ కావాలి, రాష్ట్రానికి కావాలని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై భారత్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దూరదృష్టి, మౌలిక వసతుల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఈ 3 అంశాల చుట్టూనే వారి దృక్పథం దృఢంగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అన్నది వారి లక్ష్యం. విమానాశ్రయాలు, పోర్టులు, పారిశ్రామిక కారిడార్స్, ఐటీ హబ్స్, లాజిస్టిక్స్ నెట్వర్క్స్, వీటి అభివృద్ధి వారి ప్రాధాన్యత వహిస్తారు. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్య సందేశం. భారత్ మాతాకి దేశభక్తి రావాలి మీ అందరిలో. భారత్ మాతాకి, భారత్ మాతాకి, తెలుగు తల్లికి, తెలుగు తల్లికి అందరికీ నమస్కారం. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, ఆనరబుల్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు, ఉప ముఖ్యమంత్రి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, వేదికపై ఉన్న పెద్దలందరికీ ఈరోజు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ ముందుగా శుభాకాంక్షలు. ఉత్తరాంధ్రలో కొత్త చరిత్రకు నాంది పలికేలా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సహకరించిన రైతులందరికీ ముందుగా పాదాభివందనం చేస్తున్నాను. మీరు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదు, ఉత్తరాంధ్రకు బంగారు భవిష్యత్తు ఇచ్చారు. నేడు ఉత్తరాంధ్రకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఉత్తరాంధ్రకి
అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్ వచ్చింది. ఉత్తరాంధ్రకి ప్రపంచ స్థాయి స్టీల్ కంపెనీ ఆర్సీఆర్ మిత్తల్ వచ్చింది. ఇంకా ఎన్నెన్నో. ఇవన్నీ ఎలా వచ్చాయి? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 2 ఏళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రం. ఆ రోజు నేను, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీ అందరికీ ఒక హామీ ఇచ్చాం. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామన్నాం, నిలబెట్టుకున్నాం. మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు ఒక మణిహారం. నేను అందుకే పదే పదే చెప్తున్నాను, ఉత్తరాంధ్ర కళలకు రెక్కలొచ్చాయి. ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్సు వచ్చింది. అవహేళన చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఎన్నో ఈ ప్రాంత ఆశలని, ఆకాంక్షల్ని తక్కువ చేశారు, అడ్డుపడ్డారు. అన్ని అధిగమించాం. అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఈరోజు నిర్మాణం అయిందంటే ఇది ఉత్తరాంధ్రకి గర్వ కారణమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. కొత్త ఎయిర్పోర్టు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టుకున్నాం. పేరు తలుచుకుంటేనే గుండె ఉప్పొంగుతుంది. గిరిజనులతో కలిసి ఆయన చేసిన స్వాతంత్ర పోరాటం దేశం ఎప్పటికీ మరిచిపోదు. ఉత్తరాంధ్ర శక్తికి నిదర్శనం ఈ ఎయిర్పోర్టు. ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్ నిర్మించింది ఎవరో కాదు, ఉత్తరాంధ్ర వాసి జిఎంఆర్, ఈ ప్రాంత వాసి. ఇంకొక పక్క దీనికి తొలుగు అడుగు వేసిన అశోక్ గజపతి రాజు ఇక్కడి వారే. ఏవియేషన్ మంత్రిగా నిర్మాణం పూర్తి చేసే బాధ్యత తీసుకున్న రామ్మోహన్ నాయుడుది కూడా ఉత్తరాంధ్రనే. ఇది ఉత్తరాంధ్ర సత్తా అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఉత్తరాంధ్ర దశ దిశ మార్చి కీలక ప్రాజెక్టు ప్రారంభానికి వచ్చిన మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాలి, వెంటిలేటర్ పైనున్న ఆంధ్రప్రదేశ్కి ఆక్సిజన్ ఇచ్చి ఈరోజు నిలబెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఆంధ్రుల సెంటిమెంట్ విశాఖ ఉక్కు నిలబెట్టింది ఎవరని గట్టిగా మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎవరు? విశాఖ రైల్వే జోన్ మంజూరు చేసి విభజన హామీని నెరవేర్చింది ఎవరు? పోలవరానికి సాయం చేసి గాడిన పెట్టింది ఎవరు? రాజధానికి నిధులిచ్చి పనులు పునఃప్రారంభించిన వ్యక్తి ఎవరు? 2027 భోగాపురంలో చెప్తున్నాను, పోలవరాన్ని పూర్తి చేసి మన ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. 2028 అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. దీనికి మనందరం థ్యాంక్స్ చెప్పాలనా లేదా అని అడుగుతున్నా. చెప్పాలనా లేదా అని అడుగుతున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.
ఏఎస్ఆర్ ఎయిర్పోర్టు 2703 ఎకరాలు 5641 కోట్ల రూపాయలు అద్భుతంగా వచ్చింది. ఎయిర్పోర్టుని ఫ్లయింగ్ ఫిష్ ఆకారంలో నిర్మించారు. మన తీర ప్రాంతాన్ని ఇది గుర్తు చేస్తుంది. అటు సముద్రం, ఇటు పచ్చని కొండల మధ్య విమాన ప్రయాణమే కొత్త అనుభూతిని తీసుకొస్తుంది. నేను చాలా విమానాశ్రయాలు చూశాను, కానీ భోగాపురం ఒక ప్రత్యేకమైన ఎయిర్పోర్ట్ అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎయిర్పోర్ట్లో అడుగడుగున తెలుగు కళలు, సంస్కృతి కనిపిస్తున్నాయి. తెలుగు ముగ్గులు, ఏటి కొప్పాక బొమ్మలు, కూచిపూడి నృత్యం, తోలు బొమ్మలాట, బొబ్బలి వీణ, నాదస్వరం, లేపాక్ష నంది వంటివి ప్రతిబింబించేలాగా తీర్చిదిద్దారు. విశాఖ నుంచి భోగాపురాన్ని నిర్మించే బీచ్ కారిడారు ప్రకృతి అందాలతో మరింత ఆకర్షణ తెస్తుంది. గ్లోబల్ ఏరోస్పేస్ ఏవియేషన్ హబ్కి జిఎంఆర్ మానస ఏవియేషన్ యూనివర్సిటీ, ఏఎస్ఐపి సెమీ కండక్టర్ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసుకున్నాం. జిఎంఆర్ విఎఫ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి ప్రారంభించుకున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్టుతో తెలంగాణ దశ దిశ మారింది. భోగాపురం ఎయిర్పోర్టుతో ఉత్తరాంధ్ర దశ దిశ మారుతుంది. 2015లో ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రకటన చేశాం. 19లో అనుమతులు తెచ్చి శంకుస్థాపన చేశాం. భోగాపురానికి నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే, నేడు గుమ్మడికాయ కట్టింది మనమే. గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. ఈ 2 ఏళ్లలో ప్రధానమంత్రి గారి సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు సంబంధించి 6,13,00,000 పెట్టుబడులు. ఇవి పూర్తయితే 5,57,000 మందికి ఉద్యోగాలు వస్తాయని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉత్తరాంధ్రలో వచ్చే 3 ఏళ్లలో 2,784 కోట్లతో 8 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఇది కాకుండా 65 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న నేరేడు బ్యారేజీని కేంద్రం క్లియర్ చేశారు. దశాబ్దాల కళని నిజం చేస్తాం. ఈ నెల 14వ తేదీన గోదావరి నీటిని ఉత్తరాంధ్రకి, ముఖ్యంగా అనకాపల్లికి తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. గోదావరి పోల వంశధారిని అనుసంధానం చేసే బాధ్యత తీసుకుంటాం. ఉత్తరాంధ్రలో టూరిజం, ఫార్మా, నేషనల్ హైవేలు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రైల్వే కనెక్టివిటీ, రేర్ ఎర్త్ మినరల్స్, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, అరకు, పాడేరు, సుందర ప్రాంతాలు లేనిదంటూ లేదు. వీటితో ఉత్తరాంధ్ర నుంచి వలసలు పోరు. వేరే ప్రాంతాల్లో శ్రీకాకుళం కాలనీలు ఉండవు. వేరే ప్రాంతం నుంచి ఉత్తరాంధ్రకు వలసలు వచ్చే రోజు తొందరలోనే ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మిమ్మల్ని కోరేది ఒకటి, ప్రతి వ్యక్తికి అవసరమైన అవకాశాలు కల్పిస్తున్నాం. వాటిని అందిపుచ్చుకోండి. మీ జీవితాలకి మార్చుకుంటూనే సమాజం కోసం
ఈ ప్రాంతం కోసం పనిచేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ సందర్భంలో నేను ఒక్క విషయం మీ అందరికి గుర్తు చేయాలి. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆవేదన గుర్తు చేశారు. వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం. PM Saab, Modi Saab, I am telling you with my heart. We are in inspiring time. The world has moved from IT to AI. The right knowledge is available. The right technology is maturing. But we need leaders to deliver. Democratic countries everywhere are facing crisis, searching for new leaders. We are fortunate, India is fortunate. There is a tested leadership. 25 years, Narendra Modi ji as Chief Minister and Prime Minister of India has done extraordinary work. నేను చెప్పింది వాస్తవం అయితే మోడీ గట్టిగా చెప్పాలి. మోడీ మోడీజీ is the only one leader in the democratic world with the knowledge, the technology and the ability to carry 144 crore people and make this nation forward. For the last 12 years, all of us have to compare tremendous track record, digital public infrastructure. Today I can say proudly, world largest transactions, digital transactions are happening not in America, not in China, but in India. That is the credit Narendra Modi ji has done. Financial inclusion, Jan Dhan. Yes, Modi. Louder. Second, financial inclusion. Ordinary man. JAM. It is a historical moment. Without corruption, any benefit is going to the last mile, that is DBT. Nowhere in the world, in India it has been established. Infrastructure, you have seen Bhogapuram, like this so many airports. National highways, I can say proudly, nowhere in the world our national highways can beat. Railways, yesterday high-speed trains are coming. And also, green hydrogen train has come in India. First time, that is what Narendra Modi ji. Ports, metros, green energy. Nobody dreamt 500 gigawatts of green energy. Surya Ghar. And also, he promoted green energy like anything. GST is a breakthrough reform. Welfare, every poor person house, Ayushman Bharat, LPG, JJM, through JJM, every home he wanted to give tap water. GDP, wealth creation, from 11th place, he brought it to 4th place. That is the pride. National defense and also security.
There is no Naxalism, no terrorism. Under his leadership, we are all safe. Foreign policy, one of the best foreign policy. Every country is shocked to hear that. Space, science, technology. If we talk anything, I have seen in my past 5 decades career. 1978, I became first time MLA. 1980, I became minister. First time, I have seen a leader with clear clarity. Always, he works with a single agenda, nation first. I am asking one thing, how many leaders with dedication they have worked? In my experience, only one leader, that is Narendra Modi, has done extremely good work. He is having a clarity. Vikasit Bharat 2047. There are external factors. Somewhere, somewhere, in India there is a problem of LPG. This year, environmental imbalance, rainfall deficiency. With all these things, he is able to manage very effectively with less suffering. He is the leader, I am telling you. India is going to become 2047 number 1 country in the world. It is possible with Narendra Modi ji. Always I am saying one thing. Right man, right time, right place is the blessing. Nation is blessed with his leadership. I am appealing entire nation. You have to think only one thing. Without Narendra Modi ji, we cannot imagine 2047. He is the tallest leader in the world. If we go to any country, everybody is respecting. That is the pride he brought for the nation. Hands off to him. All of us has to stand with him. గట్టిగా లేచి నిలబడుకొని సంఘీభావాన్ని తెలియజేయండి. గట్టిగా It is our responsibility, our commitment for the nation. Nation first, persons next. So I am very happy. Entire nation has to understand the amount of development, the amount of respect India is commanding globally. Only one man is leading, one leader is leading. That leader is Narendra Modi ji. We have to protect his leadership. All of us have to talk about it. Those who are criticizing him, they have to understand what they have contributed for this nation. He has done for the last 25 years extraordinary work. So with this, భారతదేశాన్ని నెంబర్ 1గా నిలబెట్టే శక్తి నరేంద్ర మోడీ గారికి ఉంది. తెలుగు జాతి
చరిత్ర సృష్టించే శక్తి మనకుంది. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ఐక్యంగా అడుగేద్దాం. అటు కేంద్రం ఇటు రాష్ట్రం కలిసి ముందుకెళ్దాం. తెలుగు జాతిని నెంబర్ 1గా చేసుకోవాలని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఉత్తరాంధ్ర మళ్ళీ చెప్తున్నా, ఇంక మీరు పేద అరుపులు అరవడానికి లేదు. ఉత్తరాంధ్ర ఉత్తమ ఆంధ్ర, నెంబర్ 1 ఆంధ్ర, నెంబర్ 1 ప్రపంచంలో దేశం రావాలి. విత్ దిస్ మరొకసారి మీ ఉత్సాహం చూశాను, మీ కమిట్మెంట్ చూశాను. ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఎంతమంది బయటనున్నారు. ఈరోజే మన గిరిజన పిల్లలు దింసా డాన్స్ చేసి గిన్నీస్ రికార్డు తెప్పించారు, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తెప్పించారు. వాళ్ళందరినీ అభినందిస్తూ మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై తెలుగు తల్లి, జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆ మధుర క్షణం ఆసన్నమైంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం శుభ ప్రారంభోత్సవ మహోత్సవం అలాగే ఇతర ప్రాజెక్టులని లాంఛనంగా ప్రారంభిస్తారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, అన్వీలింగ్ ఆఫ్ ద ప్లాక్ ఫర్ వేరియస్ ప్రాజెక్ట్స్ which encompass the shared vision of Government of India, Government of Andhra Pradesh, Ministry of Power, Ministry of Road Transport and Highways. अभी हम अनुरोध करते हैं हमारे माननीय प्रधानमंत्री जी बटन दबाकर आविष्करण और ఒక్కసారి గట్టిగా చప్పట్లతోటి అభినందన తెలియజేయండి. అలాగే ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ఒక వీడియోని ఇప్పుడు మనం వీక్షించబోతున్నాం. ఏవి ప్లీజ్. Andhra Pradesh, powering progress, strengthening connectivity and accelerating growth. Under the visionary leadership of Honorable Prime Minister Shri Narendra Modi ji, the Government of India continues to strengthen the foundations of a Viksit Bharat. Today, Andhra Pradesh is receiving major development projects, marking a major milestone in Andhra Pradesh's aviation journey. The Alluri Sitarama Raju International Airport, Bhogapuram, is being inaugurated. Developed at a cost of over 5,600 crore rupees, it has an initial capacity to serve 6 million passengers annually. Spread over 2,200 acres and designed as a next-generation smart airport, it is much more than an airport. Beyond the runway, the AeroCity, the Aviation Hub and EduCity will bring together enterprise, talent, learning and community in one connected region, creating skills, jobs, education, healthcare, new markets and stronger communities. It will drive tourism, investment and economic growth across the region. The foundation stone is being laid for the ASIP semiconductor project at Visakhapatnam. With an investment of over 460 crore rupees, the facility will manufacture around 96 million semiconductor chips annually and create high-skilled employment opportunities, strengthening India's clean energy network. The foundation stone is being laid for the transmission system for integration of Kurnool 4 Renewable Energy Zone Phase 1. Being developed with an investment of over 5,500 crore rupees, the project will enable the evacuation of 4.5 gigawatts of renewable energy and its integration with the national grid. 2 additional transmission systems are being inaugurated. The Kurnool Wind and Solar Energy Zone Transmission System, developed at a cost of over 3,500 crore rupees, and the Anantapuram and Kurnool Solar Energy Zone Transmission Scheme, developed with an investment of over 800 crore rupees. Collectively, these transmission systems will strengthen the national grid by enabling reliable transmission of clean energy and support India's energy transition and sustainable development. The foundation stone is also being laid for the high-level bridge
at Lingasamudram on NH 565 with an investment of over 25 crore rupees. 3 completed road projects are being dedicated to the nation. These include the 27-kilometer Recharla-Guruvayagudem Greenfield Highway, developed at a cost of over 760 crore rupees. The 29-kilometer Guruvayagudem-Devarapalli Greenfield Highway, developed with an investment of over 930 crore rupees. And the 6-kilometer Tadipatri bypass on NH 67, constructed at a cost of 160 crore rupees. These corridors will promote regional linkages, enhance access to major religious destinations, improve safety and reduce travel distance. Together, these projects will improve connectivity, strengthen infrastructure, expand clean energy capacity and create direct and indirect employment opportunities across Andhra Pradesh. Under the leadership of Honorable Prime Minister Shri Narendra Modi ji, Honorable Chief Minister Shri N. Chandrababu Naidu Garu and Deputy Chief Minister Pawan Kalyan, these projects mark another decisive step towards a Viksit Andhra Pradesh and a Viksit Bharat. थैंक यू वेरी मच लेडीज एंड जेंटलमैन। कुछ नाम इतिहास का हिस्सा बनते हैं और कुछ नाम इतिहास रचते हैं। ऐसे ही एक नाम, एक संकल्प और एक प्रेरणा है आप। पिछले 12 वर्षों से बिना थके, बिना रुके देश और देशवासियों की सेवा निरंतर समर्पित एक कर्म योगी है आप। अल्लूरी सीतारामराजू अंतर्राष्ट्रीय हवाई अड्डे पे आपका आत्मीय स्वागत करते हैं माननीय प्रधानमंत्री जी। अभी हम अनुरोध करते हैं इस पावन अवसर पर हमें संबोधित करें और मार्गदर्शन करें। लेडीज एंड जेंटलमैन, ऑनरेबल